సత్య, క్రిష్ ఇలా బయటికి వెళ్ళిపోతుంటే బామ్మ ఆగండి అని గట్టిగా అంటూ ఉంటుంది. అలా అనగానే సత్య, క్రిష్ ఆగి వెనక్కి చూస్తూ ఉంటారు. ఇక దేవమ్మ వాళ్ళందరూ కూడా చూస్తూ అలా ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నా అనుమతి లేకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారేంటి అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ అయితే అలా వాళ్ళ నాన్నమ్మ కాసైతే చూస్తూ ఉంటాడు. ఇక హ్యాపీగా సత్య అయితే ఆ బామ్మ కాసైతే చూస్తూ ఉంటుంది. నేను అనుమతి లేకుండా, నా నిర్ణయం లేకుండా ఇంట్లో ఏది జరగడానికి లేదు. ఈ ఇంటి దేవత అయిన సత్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నా అనుమతి లేకుండా మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక దేవమ్మ కూడా చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది. నా అనుమతి ఉండాలి, ఇంటి పెద్దగా నేను చెప్పిందే చేయాలి. సత్య ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నేను ఒప్పుకోను అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి సత్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక క్రిష్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. విశ్వనాథం అయితే నా కూతురి గురించి ఆలోచించిన మనుషులు కూడా ఉన్నారు అని అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక దేవమ్మ అయితే సత్య ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని గట్టిగా అంటూ ఉంటుంది. అది చెప్పడానికి నువ్వు కాదు, నేను చెప్పాలి ఆ మాట అని చెప్పి జజమ్మ అంటూ సత్య ఇంట్లోనే ఉండాలి అని గట్టిగా అంటూ ఉంటుంది.